హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉమా ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఫస్ట్ అయితే బొబ్బరి పప్పుతో చేస్తున్నాం ఈ గారెలు. అది మిస్ అయింది కొంచెం. పప్పు చాలామంది తెలిసే ఉంటుంది కదా, బొబ్బర్లు పప్పు. పప్పు వీడియో చూపించాను వాష్ చేసేది, కాకపోతే అది మిస్ అయింది, డిలీట్ అయినట్టుంది. మా దీవెన్ బాబు డిలీట్ చేశాడు. ఇది గ్రైండర్లో చేస్తున్నాం మనం. చూసారు కదా, మెత్తగా మెదిగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మీడియం సైజు ఉల్లిపాయ పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసిన తర్వాత దాంట్లో కారానికి మనకి ఎంత కావాలో, స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. పచ్చిమిర్చితో అయితేనే బాగుంటుంది గారెలు ఎప్పుడైనా, కారం వేస్తే అంత బాగోదు. అలాగే మిక్సీలో కాకుండా మన రోట్లో అయితే బాగుంటాయి, తర్వాత గ్రైండర్లోనే బాగుంటాయి. మిక్సీలో చేస్తే గట్టిగా వచ్చేస్తాయి అనమాట. అలాగే దీంట్లో మనకి గారెలు కానీ వడలు కానీ ఈజీగా ఎలా వేసుకోవాలో ఫస్ట్ టైం చేసేవాళ్ళు చెయ్యి ఆయిల్లో పడిపోకుండా, ఆయిల్ పడకుండా ఎలా వేయాలో చూపిస్తాను, చూడండి వీడియో లాస్ట్ వరకు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా కటింగ్ అయితే కొంచెం ఎక్కువగానే వేసాను. 1/2 కిలో వరకు పప్పు వేసాను. అది మనకి వాటర్లో నానబెట్టితే కొంచెం ఎక్కువగా అవుతుంది కదా, రుబ్బిన తర్వాత పిండి ఇంకా ఎక్కువగా అవుతుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి. అలాగే 2 స్పూన్ల జీలకర్ర వేసుకున్నాను, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, పిండి అంతా గిన్నెలో తీసేసుకున్నాను. మన పచ్చిమిర్చి కారం కూడా మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దు, కొంచెం బరకగా ఉండాలి. అలా పిండి అంతా గ్రైండర్లోంచి తీసేసి ఇలా గిన్నెలో వేసుకున్నాను. చాలా మెత్తగా ఉండాలి మనకి. గ్రైండర్లో రుబ్బడం వల్ల ఏంటంటే పిండి అనేది మనకి ఫోమ్ లాగా వస్తుంది అనమాట, క్రీమ్ లాగా ఉంటుంది. అలా చేస్తేనే మనకి వడల్లాగా వస్తాయి గారెలు. అది పెసరపప్పు కానీ బొబ్బరి పప్పుతో దేనితైనా చేసుకోవచ్చు. చూసారు కదా, మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుందాం, పిండికి సరిపడా టేస్ట్ ఉండాలి కాబట్టి. పచ్చిమిర్చిలో వేసింది కాకుండా కొంచెం వేసుకోండి. మీరు దాంట్లోనే ఎక్కువ వేసేస్తే దీంట్లో వేయాల్సిన అవసరం లేదు. అలాగే మళ్ళీ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత పిండికి పట్టేలాగా పచ్చిమిర్చి, జీలకర్ర ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఉప్పు అంతా కారం అంతా కలుస్తుంది పిండికి. లేదంటే ఒక దగ్గర ఉప్పు అంతా కారం అంతా లాగిపోయి ఒకటి ఉప్పగా ఉంటుంది, కారంగా ఉంటుంది. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని, చూసారు కదా, నీట్గా కడిగిన కొత్తిమీరని పిండిలో వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇంకా స్పూన్ తోటి, చెయ్యి అవసరం లేదు. ఇలా కొత్తిమీర కూడా కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. పిండి చాలా మెత్తగా అయిపోయింది. ఇలా అయితేనే మనకి బాగా వస్తాయి గారెలు. చూసారు కదా, ఒక పక్కన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనం చేయి తడుపుకోవడానికి వాటర్ వేసుకోండి. అలాగే టీ జాలి ఉంటుంది కదా, స్ట్రైనరు, దానిపైన వేసేసి ఆయిల్ హీట్ అయిందో లేదో అనేసి కొంచెం వేసాను, హీట్ అయిపోయింది. అలా టీ జాలి మీద పెట్టేసి పిండిని కొంచెం 2-3 చేసిన తర్వాత ఒకసారి దాన్ని క్లీన్ చేసి వాటర్లో దానిపైన పిండి వేసేసి హోల్ చేయాలి. తడి చేతితోటి చేస్తే మనకి వడల్లాగా వస్తాయి అన్నమాట. సేమ్ గరిటతో ఇలా కొట్టేస్తే మనకి అందులో ఈజీగా రాలిపోతుంది. కొత్తగా ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే చెయ్యి నూనె పడకుండా, చెయ్యి మీద పడకుండా ఉంటుంది ఇలా చేస్తే. లేదు అంటే బాగా వచ్చిన వాళ్ళైతే చేతితో వేసేయచ్చు డైరెక్ట్గా. ఇదేంటంటే చుట్టాలు వచ్చారు ఈవినింగ్, అందుకని మేము చేసాము. తన చెల్లి అవుతుంది, తన పేరు కూడా ఉమానే. ఇద్దరం కలిసి చేసాం అనమాట గారెలకి. ఒక్కళ్ళే ఉంటే మనకి కొంచెం తీయడం అంత ఇబ్బంది అవుతుంది కాబట్టి, క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి మనం వీడియో చేయడానికైతే కొంచెం యూజ్ చేస్తాం. అందరికీ సరిపోవాలి కాబట్టి ఎక్కువ నానబెట్టేసాను నేను పప్పు. ఇలా ఇద్దరం కలిసి చేసాము. చాలా చాలా బాగా వచ్చాయి, అందరూ చాలా బాగున్నాయి అన్నారు. థ్యాంక్ యూ. మీరు కూడా ఒకసారి ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.